ప్రధానమంత్రిని లేదా ముఖ్యమంత్రిని, మంత్రులను, ప్రభుత్వాన్ని ఎవరూ విమర్శించకూడదు. వారిని విమర్శిస్తూ ఎలాంటి సందేశాలు సెల్ ఫోన్ ద్వారా పంపకూడదా? అట్లా పంపితే వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తారా? ఇట్లాంటి బెదిరింపు సందేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఎవరి బెదిరింపు సందేశాలను వైరల్ చేస్తున్నవారు? ఇప్పుడు అది ఆశ్చర్యకరమైనటువంటి అంశంగా మనకు కనిపిస్తుంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ పేరు మీదనే ఆ వార్తలు, ఆ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య జరుగుతున్న సంఘటనల దృష్ట్యా ప్రజలందరికీ కొన్ని ముఖ్యమైన గమనికలు అని చెప్పి హెడ్డింగ్ పెడుతున్నారు. పెట్టి అనేక అంశాలు చెప్తున్నారు. హెడ్డింగ్ దగ్గరే పోలీసు లోగో కూడా ఉంది. కింద ఒక పోలీస్ అధికారి ఫోటో. ఆ అధికారి పేరేమిటో, ఆయన డెసిగ్నేషన్ ఏమిటో మనకు తెలియదు. తెలంగాణ పోలీస్ అండ్ సైబర్ క్రైమ్ శాఖ అని ఉంటుంది. ఇది అధికారయుతమైనటువంటి ఆదేశంలాగా కనిపించట్లేదు. అధికారయుతమైన ఆదేశాలు ఇట్లా ఉండే అవకాశం లేదు. కానీ ఇందులో అనేక అంశాలు, బెదిరింపు అంశాలు ఉన్నాయి. యువత ప్రభుత్వాన్ని విమర్శించడానికి వీల్లేదనేటువంటి బెదిరింపు ఇందులో కనిపిస్తోంది. మరి పోలీసులే ఇట్లా చేస్తున్నారా? పోలీసులే ఇట్లా చేస్తే అధికారయుతంగానే ఆదేశాలు సోషల్ మీడియాలో పెట్టడమే కాదు, పత్రికలకు కూడా విడుదల చేయొచ్చు, టీవీలకు కూడా ఇవ్వచ్చు. లేదు, ఇవి పోలీసులు పెట్టిన ఆదేశాలు కాకపోతే పోలీసులు ప్రజలను అప్రమత్తం చేయాలి. ఇవి పోలీసుల ఆదేశాలు కాదు, కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ప్రజలను అప్రమత్తం చేయాలి. అలాంటి అప్రమత్తం చేసే ప్రక్రియ కూడా మనకెక్కడా జరుగుతున్నట్టు కనిపించట్లేదు. కనిపించకపోగా దేశంలో కొన్ని సంఘటనలు చూస్తే అసలు పోలీసులే ఇట్లాంటి పద్ధతులు కూడా అనుసరిస్తున్నారా అనే సందేహాలు కలుగుతాయి. మనం మీడియాలో చూసాం. ఢిల్లీ పోలీసు ఆక్రోష్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు ఢిల్లీకి వచ్చిన సందర్భంగా జంతర్ మంతర్ దగ్గర భారీ బహిరంగ సభ జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. ఈ బహిరంగ సభకు ముందు రోజు ఢిల్లీలో ఒక యువతిని, ఒక అమ్మాయిని పోలీసులు వేధించిన తీరు, ఇంట్రాగేట్ చేసిన తీరు చూస్తే మనకు సందేహం కలుగుతుంది. ఆమెని తమ అధీనంలోకి తీసుకోవడం, తాను ఎక్కడికి పోతుందో ఖచ్చితంగా లైవ్ లొకేషన్ కూడా ఉండాలి అని చెప్పి ఆదేశించటం, ఆమె గమనికలను పరిశీలించడానికి, నిఘా పెట్టడానికి ఒక పోలీసు కానిస్టేబుల్ను నియమించటం, ఇవన్నీ మనం చూస్తాం. చివరకు సిపిఎం అగ్రనాయకురాలు బృందా కరత్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద ఒక బహిరంగ సభ పెడుతుంటే ఆ బహిరంగ సభకు హాజరు కావడానికి వీల్లేదు అని ఈ అమ్మాయిని పోలీసులు బెదిరించారు. అట్లా హాజరవుతున్నారా? తన సెల్ ఫోన్లో ఇతరుల మిత్రులకు సందేశాలు ఏమైనా పంపుతున్నారా? ఇతర మిత్రుల నుంచి తనకేమైనా సందేశాలు వచ్చినాయా అని మొత్తం సెల్ ఫోన్ మొత్తం చెక్ చేశారు. అన్ని ప్లాట్ఫామ్స్లోనూ తన సందేశాలన్నింటినీ చెక్ చేశారు. తన గోప్యతను, వ్యక్తిగత గోప్యతను కూడా ఖాతరు చేయకుండా, వారెంట్ లేకుండా, ఏ విధమైనటువంటి అధికారయుతమైనటువంటి ఆదేశాలు లేకుండా కొంతమంది పోలీసులు ఆమెను పోలీసుల అధీనంలోకి తీసుకోవటం, బెదిరించటం, ఇంటరాగేట్ చేయటం, ఇవన్నీ చూసాం. పైగా రాత్రి పగలనే తేడా లేదు. తాను ఎక్కడుంటున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఖచ్చితంగా పోలీసులకు తన లైవ్ లొకేషన్ పెట్టాలి. అంటే లైవ్ లొకేషన్ పెడితే తాను ఎక్కడికి పోతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు అన్నీ వారికి ఇక్కడ కనపడతాయి. ఇది చూసిన తర్వాత నిజమేనేమో, అక్కడ పోలీసులకు ఏ ఆధారం లేకుండా, ఏ వారెంట్ లేకుండా, ఏ కేసు లేకుండా ఈ పని చేశారు. సిపిఎం అగ్రనాయకురాలు జోక్యం చేసుకొని పోలీస్ అధికారుల దృష్టికి తేవాల్సి వచ్చింది. అది చూసిన తర్వాత ఏమో దేశమంతా పోలీసులు ఇది ఒక పథకం ప్రకారం చేస్తున్నారా అనే అనుమానానికి ఖచ్చితంగా అవకాశం వస్తున్నది. ఇది పోలీసుల పని కాకపోతే ఇక్కడ పోస్టు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు పోలీసుల పని కాకపోతే మరి పోలీసులు ఎందుకు జోక్యం చేసుకోలేదు, ఎందుకు ప్రజలను అప్రమత్తం చేయలేదు అనేటువంటి అంశం కూడా ముందుకు వస్తుంది. ఇప్పుడు యువతలో వస్తున్నటువంటి ఒక తిరుగుబాటు ధోరణి, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే ధోరణి, నిలదీసే ధోరణి,
ప్రభుత్వ తప్పుడు విధానాలను మేము అంగీకరించజాలమని స్పష్టంగా, ధైర్యంగా, బహిరంగంగా చెప్పేటువంటి ఒక ధోరణి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పాలకులు తమను తాము కాపాడుకోవడం కోసం తమ తప్పుడు విధానాలను సరిదిద్దుకోవడం పక్కన పెట్టి తమను ప్రశ్నించేటువంటి యువతను బెదిరించడానికి ఇట్లాంటి పనులు చేస్తున్నారా అనే సందేహాలకు అవకాశం వస్తుంది. ఒకవేళ ఈ పని పోలీసులు కాకపోతే మరెవరు చేస్తున్నారు? పెద్ద ఎత్తున చర్చల్లో ఉన్నది మనందరికీ తెలిసిందే. వాట్సాప్ యూనివర్సిటీ అని ఒక పేరు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వాళ్ళు అనేక రకాల తప్పుడు సమాచారాలతో తప్పుడు పోస్టులు తయారు చేసి పెద్ద ఎత్తున వైరల్ చేయడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నదనేది అందరికీ తెలిసిన విషయం, అందరూ చర్చిస్తున్న విషయం. మరి ఈ పోస్ట్ కూడా ఆ బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ వారికి సంబంధికులు ఇలాంటి పోస్టులు తయారు చేసి వైరల్ చేసేస్తున్నారా యువతను బెదిరించడం కోసం? మీ వాట్సాప్లో లేదా ఇన్స్టాగ్రామ్లో లేదా మరొక ప్లాట్ఫామ్ మీద మీరు ఇలాంటి పోస్టులు పంపించినట్టయితే అవి డైరెక్ట్గా మంత్రి కార్యాలయానికి లింకు చేశాం. మీ సెల్ ఫోన్ మీద మీరు మాట్లాడే విషయాల మీద, మీరు పంపించే సందేశాల మీద నిఘా పెట్టాం. ఇవన్నీ ఉన్నాయి అందరూ. అంటే ఇక యువత ఎవరికి ఎలాంటి సందేశాలు పంపకుండా, ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఉండడం కోసం మొత్తం యువతను బెదిరిస్తున్నారా? ఈ పని కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు చేస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం. వాళ్ళు కాకపోతే మరి మోడీ భక్తులు ఎవరైనా పనిగట్టుకొని ఇలాంటి పని చేస్తున్నారు? ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద ఒక్కళ్ళు ఒక్క వ్యంగ్యాస్త్రం సంధిస్తే కోట్ల మంది యువత స్పందించడం మనం చూసాం. నిన్నగాక మొన్న మేము ఎన్నికల ద్వారా ప్రజలందరూ మమ్మల్నే ఎన్నుకున్నారని చెప్పేసి నమ్మబలుకుతున్నటువంటి పాలకులకు ప్రజలంతా నిజంగా మీతో ఉన్నారా అనేటువంటి ఒక సవాలు ముందుకొచ్చింది ఈ వ్యంగ్యాస్త్రంతో. ఆ ఎన్నికల విషయంలో కూడా అనేక అంశాలు ప్రజల ముందున్న ఎన్నికల కమిషను యూనియన్ గవర్నమెంట్ చెప్పు చేతుల్లో ఉందని, ప్రధానమంత్రి చెప్పు చేతుల్లో ఉందని, అది స్వతంత్రంగా పనిచేయట్లేదనే విమర్శలు ఉన్నాయి. సర్ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓటర్లకు ఓటు హక్కు లేకుండా చేస్తున్నారనేటువంటి ఆరోపణలు మనం చూసాం. కాబట్టి ఎన్నికల ద్వారా వస్తున్న ఫలితాలు కూడా న్యాయబద్ధంగా జరుగుతున్న ఎన్నికలు కాదు, ప్రజాస్వామ్యయుతంగా నిజంగా ప్రజాభిప్రాయాన్ని ఇవి ప్రతిబింబించట్లేదు అనేటువంటి పద్ధతుల్లో ఒక చర్చ మొదలైంది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద వదిలినటువంటి వ్యంగ్యాస్త్రానికి కోట్ల మంది స్పందించడం చూస్తే ఎన్నికలు ఏ మేరకు నమ్మదగినవి అనేటువంటి ప్రశ్న సహజంగానే చర్చనీయాంశం. అందుకని ఎన్నికల ద్వారా మేము వచ్చాం, ప్రజలందరూ మమ్మల్ని ఎన్నుకుంటున్నారు, ప్రజాస్వామ్యయుతంగా మేము అధికారంలోకి వచ్చాం అని చెప్పుకునే ప్రయత్నం పాలకులు చేస్తుంటే ప్రజలు మీ విధానాలను అంగీకరించట్లేరు, మీది తప్పుడు విధానాలు, మీ విధానాలు మార్చుకోవాలి అని యువత స్పందించడం కనపడుతుంది. యువత ఇట్లా స్పందించడాన్ని పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారా? పాలకులు జీర్ణించుకోలేకనే ఇట్లాంటి సందేశాలను వైరల్ చేస్తున్నారా? యువతను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు పాలకులే సమాధానం చెప్పాలి. కానీ ఒక్క విషయం మన గమనంలో ఉండాలి. 10 దేశాలకు పైగా ఇప్పుడు యువత తిరగబడ్డది, పాలకులను ప్రశ్నించింది. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే మారినాయి. ఇక్కడ కూడా యువత ప్రశ్నించడం పెరుగుతోంది. యువత బెదిరిస్తే భయపడి ప్రశ్నించకుండా ఉంటుందా? యువత బెదిరిస్తే అంతా పిరికి పందగా వ్యవహరిస్తోందా? ప్రపంచ చరిత్ర, భారతదేశ చరిత్ర ఇందుకు భిన్నంగా ఉంది. ఆ యువత కార్మికులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, ఉన్నత విద్యను అభ్యసిస్తున్నటువంటి యువతీ యువకులు కావచ్చు. వాళ్ళు ఏ రంగంలో ఉన్నా యువత ఆలోచనలు మాత్రం ఇప్పుడు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వైపు ప్రయాణిస్తున్నాయి. ఈ సమయంలో యువతను బెదిరించే ధోరణి పాలకులు అనుసరిస్తే బంతిని ఎంత గట్టిగా కిందికి కొడితే అది అంతే గట్టిగా, అంతే వేగంతో పైకొస్తుందనేటువంటి ఒక శాస్త్రీయమైన సూత్రం మన ముందుంది. యువత స్పందనలను బెదిరింపుల ద్వారా అణచాలనుకుంటే పాలకులకు అట్లాంటి సమాధానమే వస్తుంది కదా. ఆ మాత్రం స్పృహ లేకుండా పాలకులు ఎందుకు వ్యవహరిస్తున్నట్టు చూద్దాం. యువత మాత్రం కళ్ళు మూసుకొని ఉండడానికి సిద్ధంగా లేదు, చేతులు ముడుచుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేదు. తలెత్తుకొని నిలబడుతున్నది, ప్రశ్నిస్తున్నది, నిలదీస్తున్నది. ఖచ్చితంగా ఈ సమాజంలో తప్పును ప్రశ్నించేటువంటి బాటలోనే యువత ఉంటుందనేటువంటి విశ్వాసం ఈరోజు దేశ ప్రజలకు కలుగుతోంది. ఎందుకంటే ఢిల్లీలో సమావేశమైనటువంటి వేలాది మంది యువత భగత్ సింగ్ ఫోటోను ప్రదర్శించారు.
ఆ యువత భారత రాజ్యాంగాన్ని ప్రదర్శించారు. ప్రజాస్వామ్య విలువలను, లౌకిక విలువలను బహిరంగంగా కోరుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో పాలకుల తప్పుడు విధానాలను ప్రజలు ప్రశ్నించక తప్పదు, యువత మరింత చురుకుగా ప్రశ్నించక తప్పదు అనేటువంటి ఒక వాతావరణం కనపడతా ఉంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం.